హాయ్ అండి, వెల్కమ్ టు Aksa05. సో ఈరోజు వీడియో ఏంటనుకుంటున్నాను, కాలేజ్ నుంచి కొంచెం ఎర్లీగా బయటకు వచ్చాము. సో ఏం చేద్దాము అని ఆలోచించే గ్యాప్లో ఆక్సిజన్ పార్క్ రీల్ వచ్చింది. సో మా కాలేజ్ పక్కనే అది, అట్లా అని చెప్పేసి వచ్చినాము. మొత్తం వీడియో చూడండి, చాలా బాగుంది. నేను ఇంత ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలే. ఈ కాలేజ్కి వచ్చి 1 year అయిపోయింది, కానీ ఇప్పటివరకు మాత్రం మేము అస్సలు ఒక్కసారి కూడా రాలే అనుకుంటే ఇక్కడికి. సో మొత్తం వాచ్ చేయండి, మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ కామెంట్. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసుకోండి ఇక్కడ ఏమైనా కాలేజ్ వాళ్ళు ఉంటే. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. మీరు మేడ్చల్ దగ్గర ఉంటే ఆల్రెడీ ఈ పార్క్ చూసేసే ఉంటారు, కానీ దీనికి టికెట్ వచ్చేసి 40 రూపీస్. కానీ లోపల చాలా బాగుంది, ఎక్స్పీరియన్స్ చేశాను కదా, చాలా నచ్చేసింది. మేము పార్క్కి వచ్చాం ఫ్రెండ్స్. వీడియోని మాత్రం ఫుల్గా చూడండి. ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేసే వాళ్ళకైతే సూపర్గా నవ్వు వస్తుంది. నాకైతే చాలా నచ్చేసింది, మీరు కూడా చూసేయండి. బాగుంది కదా, లేదు ఇది ఆఫ్టర్నూన్ టైము, కాలేజ్ కొంచెం ఎర్లీగా అయిపోయిందని చెప్పి వచ్చినాము. చూద్దాం ఎట్లుందో అని. రీల్స్లో చూస్తున్నాము, మస్తు వస్తున్నాయి, అందుకే ఒకసారి వచ్చి చూద్దామని వస్తున్నాము. ఇక్కడ రైట్ సైడ్ ఏమో ఉంది, ఏంటంటే బటర్ఫ్లై ఫోటో పాయింట్ అంట, చిల్డ్రన్స్ ప్లే ఏరియా అంట. మేము చిల్డ్రనే కదా, మేము అందులోకి వెళ్ళిపోతాం అండి. ఇంకా ఎంత బాగుంది చూడు. వ్యూ అయితే అదిరిపోయిందండి, మీరు పక్కా విజిట్ చేయాల్సిందే. బాగుంది. బటర్ఫ్లై ఏరియా రండి. అరే ఇందులోకి రావాలి. ఆగా ఓ నో వావ్ రండి. హే వావ్, చాలా బాగుంది. బటర్ఫ్లై పికాక్ సౌండ్స్ వస్తున్నాయి. యా, ఇక్కడ పికాక్స్ కూడా ఉన్నాయి, చాలా బాగున్నాయి. క్యాచి బోనాలి. ఎస్. ఇంకా లెఫ్ట్ సైడ్ లో ఏదో గ్యాచి బో అంట, చూద్దాం రండి. అది మస్తు టైం పాస్ అవుతుంది, పొద్దున వస్తే సాయంత్రం వరకు మస్తు ఎంజాయ్ చేయొచ్చు. ఫ్రెండ్స్ తో వస్తే అయితే చిల్లు కొట్టచ్చు. వ్యూ చాలా బాగుంది, చెట్లు బాగున్నాయి కదా, మస్తు గ్రీనరీ ఉంది కదా, చాలా బాగుంది. ఆక్సిజన్ పార్క్ అని ఎందుకంటే తెలుసా నీకు? ఆక్సిజన్ ఉంటుంది, చెట్లు ఉన్నాయి కదా. మేము ఎప్పుడు ఇట్లా పార్క్స్కి రాలేదు, ఇది మా కాలేజ్ దగ్గర ఉంది అని చెప్పి ట్రై చేస్తున్నాం ఎట్లుంటుంది అని. ఇక్కడ సిట్టింగ్ ఏరియా కూడా బాగుంది పైనుంచి. ఎస్, ఆసమ్. ఇక్కడ రెస్ట్ కూడా తీసుకుంటున్నారు, కామెడీ ఫోటో సెక్షన్ కి బాగుంటుంది. ఎస్, ఇక్కడ ఇదంతా చూపి. ఏంటి చిన్నపిల్లలాగా బిహేవ్ చేస్తున్నాం అని అనుకుంటున్నారా? వ్యూ చూడండి ఎంత బాగుందో, చూస్తుంటే అక్కడే ఉండాలని అనిపిస్తుంది. ఇప్పుడు మనం ఇట్లా హ్యాపీగా ఎంజాయ్ చేసినప్పుడు మనం ఏదో మన చిన్ననాటి ఏజ్కి వెళ్ళిపోతాం, లైక్ 7 years 8 years కి. నాకైతే చాలా నచ్చేసింది. ఓపెన్ గా మన ఫ్రెండ్స్ తో ఉన్నప్పుడు ఎంత బాగుంటామండి. కెనాల్స్ అయితే చాలా ఉన్నాయి, అడుగడుగున అవే కనిపిస్తున్నాయి. డెవిల్ అంటే దయ్యం, డెవిల్ హౌస్, డెవిల్ ఓల్డ్ మ్యాన్. చాలా బాగుంది వ్యూ. We can go, but we are scary. I'm scared, నాకు భయం అయితే ఉన్నా. ఓకే, మేము ఇప్పుడు జస్ట్ ఫ్రంట్ కెమెరా పెట్టి మాత్రమే చూపిద్దామని. కాదులే, బ్యాక్ కెమెరా అని. నేను ముందున్నా కదా, నువ్వు భయపడకు. ఓకే, నువ్వు ఉన్నావు కదా నాకు. అమ్మ భయం అవుతుంది నైట్. ఫ్రెండ్స్, నాకు భయం అవుతుంది. షట్. ఏ వాటర్, ఇట్స్ క్యారీ. ఇట్స్ లైక్ పెద్ద డ్రాగన్ లాగుంది, ఇదేదో మనిషి సంథింగ్. నిజంగానే భయం అవుతుంది ఫ్రెండ్స్, ఇది దాని మీద నుంచి వచ్చి కూడా. డ్రాగన్ అమ్మో, గట్టిగా సాయంత్రం అయ్యే వరకు ఉన్నాం అనుకో, చూస్తాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, స్నాప్ పెట్టుకోవాలి, ఆగు. స్నాప్ ఫ్రెండ్. మరీ ఘోరంగా ఉంది అది. సాయంత్రం బట్ అది చెట్టేనా మొత్తం రూట్స్తో అట్లా చేసినారా? చెట్టు కాదు అది, నార్మల్గా అట్లా డిజైన్ చేయించారే, కానీ డిజైన్ అట్లా చేయించారు, అదే హైలైట్. అక్కడ ఎవరో ఉన్నారు,
వెళ్దాం అనుకున్నాం కానీ ఏం వెళ్దాము, మాకు భయం. అరే ఇక్కడ చిన్న లేక్ ఉంది, రావే చూద్దాం. యా వా ఒక టాటాయిస్ ఉంది చూసినావా? అవునే, చిన్న చెట్టు ఎంత బాగుంది. వావ్, అటు నుండి బాగుంది వ్యూ, అటు నుండి చూద్దామా? ఇటు టాటాయిస్ చేసి అట్లా వెళ్దాం దా. ఇంకొక్కడ చూడు, హే వావ్. సైడ్. అరే ఇందులో అవి కూడా ఉన్నాయి, లోటస్. హే వావ్. జూమ్ వేసుకో ఒకసారి. వావ్, ఇది ఫోటోలో వీడియోలో ఏమో అనిపిస్తుందో కానీ రియల్గా అయితే చాలా బాగుంది వ్యూ అయితే. చూడండి అక్కడ 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 అక్కడ. ఇట్స్ నైస్. అది రా వుడ్దా రాకుదా వుడ్దా? I don't know. ఏ ఫ్రెష్ వాటరా? కెమెరా. అరే మీకు కూడా అనిపిస్తుందా? అరే ఏదో బాగుంది కదా, మనం కూడా వెళ్ళేసి రావాలి కదా. 40 రూపీసే కదా అండి, వెళ్ళండి చూడండి. ప్రతి ఒక్క దగ్గర ఒక కొత్తగా ఎంత మంచిగా హ్యాపీగా అనిపిస్తుందో చూసేయండి. ఇంకా నేను ఉయ్యాల కూడా ఊగుతున్నాను, నాకు రానే రాదు కానీ చాలా మనం చైల్డిష్ కి వెళ్ళిపోయి అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాము. నాకైతే హ్యాపీ ఉంది, ఫుల్ ఎక్సైటింగ్ గా ఎంజాయ్ చేశాను నేనైతే. మీరు కూడా డెఫినెట్ గా దీన్ని అయితే ట్రై చేయండి. ఫైనల్ గా మేము ఇక్కడికి కూడా వెళ్ళిపోయాము, స్టార్టింగ్ లో వెళ్ళలేదు కదా, చూసేయండి. తీసుకుందామా? ఎస్. ఫస్ట్ నేను ఎక్కగానే కింద వాడాలంటే ఇది ఇప్పుడే పోతుంది. నో, నేను ఎట్లా ఎంజాయ్ చేస్తానో అది క్లియర్ కట్గా ఒరిజినల్ వీడియోని అప్లోడ్ చేస్తున్నానండి. ఎక్కడ కట్ చేయకుండా, ఏది చూసినా నాకు కట్ చేయాలనిపిస్తలే. నేను ఎంజాయ్ చేస్తాను కదా, ఈ వీడియో చూసి మీరు కూడా ఎంజాయ్ చేయాలని అనిపిస్తుంది. అర్రే నాలాంటి స్టూడెంట్స్ ఇక్కడ కూడా ఉన్నారు. మేము అక్కడ అంతా చూస్తుంటే మాకు ఒకటి కనిపించింది, బంక కొట్టొచ్చిన వాళ్ళ బ్యాగ్ అక్కడ వేసి వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. కాలేజ్ ముందే కాబట్టి మా అమ్మ చూసి ఎంత నవ్వుకున్నామో. చాలా బాగుంది. మెట్లు చూడు ఎట్లున్నాయి. క్రాస్ ఉన్నాయి కదా, దిగడానికి ఇటు దిగాలి, లెఫ్ట్ సైడ్ దిగాలి, రైట్ సైడ్ స్టెప్ పట్టదు మన కాలు. చాలా బాగుంది. లేక్ దగ్గర అయితే సూపర్ ఉంది, అందులో లోటస్ కూడా ఉంది. అబ్బా ఒకసారి వచ్చి విజిట్ చేయండి. జస్ట్ 40 రూపీస్ టికెట్. ఇది మేడ్చల్ దగ్గర ఉంది. బస్సెస్ గురించి ఏమైనా కావాలి అంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను చెప్తాను. చాలా అయితే చాలా బాగుంది, మంచిగా ఫ్రెండ్స్తో అయితే మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. బాగుంది, చాలా బాగుంది, నచ్చింది. పీస్ఫుల్గా మా ఫ్రెండ్ నిఖిత వచ్చినాము కానీ మస్తు ఎంజాయ్ చేసినాం. ఆ వాటర్తో అయినా అక్కడ మస్తు రీల్స్ అయితే వేసుకోవచ్చు కానీ మేము ఏం రీల్స్ చేస్తలేము. కాలేజ్ నుంచి వచ్చినాం కదా, అలసిపోయినాము. ఆల్రెడీ మార్నింగ్ నుంచి కాలేజ్లో ఉండి ఇటు ఈ 1 అవర్లో ఏం ఎంజాయ్ చేస్తామని చెప్పేసి ఇక్కడికే ఇప్పుడే ఆల్మోస్ట్ 3 అయిపోయింది. ఇంకెళ్ళిపోవాలి మనం ఇంటికి. సరే ఎటు వెళ్ళినా కానీ ఎక్కడ బోరింగ్ లేదు. ఏదో ఒకటి మనం చూడడానికైనా మంచిగా స్పెండ్ చేయడానికైనా టైం బాగుంది, ఎక్కడ బోరింగ్ లేదు. రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ చాలా పెద్దగా ఉంది ఈ పార్క్ అయితే. ఆక్సిజన్ పార్క్ అని 100%, ఎందుకంటే మొత్తం చెట్లే ఉన్నాయి, మరి ఎక్కువ ఉన్నాయి, ఫారెస్ట్ లెక్క ఉన్నాయి చెట్లు అయితే. ఇంకా టైం అయిపోయింది, మనం వెళ్ళిపోవాలి. ఇప్పుడే 3 అయిపోయింది, మళ్ళీ ఇంటికి పోయే వరకు లేట్ అయిపోతుంది. లేట్ అవుడు పక్కన పెడితే ఇంత తిరిగినందుకు ఫుల్ ఆకలేస్తుంది. అరే ముందు ఒక క్లిప్ కూడా తీసుకోకుండా తినేసామండి. సారీ తిన్నాక చూపిస్తున్నాను అనుకని అంత ఆకలి. ఈ వీడియో నచ్చినట్టయితే డూ లైక్, షేర్ అండ్ కమెంట్. Aksa05 ఇంకెలాంటి కావాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మళ్ళీ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బాయ్.